హలో. హాయ్ బంగారం. హాయ్ బుజ్జమ్మా. ఎక్కడున్నావు? నేను బంగ్లాకి వచ్చానురా ఇప్పుడే. అంత దూరం వెళ్ళినప్పుడు చెప్పాలి కదా. సారీరా, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఓ అవునా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను తెలుసా. అవునా, ఏంటి? ఫోన్లో కాదు, రేపు మార్నింగ్ వస్తావుగా, అప్పుడు చెప్తా. హే ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడే చెప్పచ్చుగా. మళ్ళీ నేను రావడానికి 2 days టైం పడుతుంది. నువ్వు మార్నింగ్ వస్తే ఆ గుడ్ న్యూస్ నువ్వే వింటావు, రాకపోతే నువ్వు తప్ప అందరూ వింటారు. ఓకేనా? బాయ్. హే హే దుర్వాసన, ప్లీజ్ ప్లీజ్ దుర్వాసన. ఏం చేయాలో తెలియక ఇక్కడే ఉండిపోయాను. శరీరంలో ఒక ఆత్మ ఉండగా మరొక ఆత్మ ప్రవేశించడానికి వీల్లేదు. కానీ సడన్గా నాకు వైష్ణవి బాడీ కనిపించింది. మిషన్ ఫెయిల్ అయితే మరి అది కనిపెట్టింది ప్రొఫెసర్ శశికుమార్ అని ప్రపంచానికి ఎందుకు పరిచయం చేస్తారు? ఆ రోజున నువ్వు ఇండియన్ శాస్త్రవేత్తలు పేర్లు చెప్పినప్పుడు అందులో దీని గురించి శశికుమార్ పేరుంది. కానీ నువ్వు ద్విపాసన నీ పేరు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. Dream state astral projection of the soul. Tana. Vipassana. కానీ ఏదో ఫ్లోలో తప్పు చెప్పుంటావులే అని ఊరుకున్నాను. అయినా నువ్వు కనిపెడితే అది కనిపెట్టింది శశికుమార్ అని ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు? అండ్ ఈ విషయం గురించి నువ్వు శశికుమార్కి తప్ప ఇంకెవరికైనా చెప్పావా? ఆయనకి తప్ప సుధీర్కి కూడా చెప్పలేదు. అంటే రే మచ్చా రారా. రే ఎక్కడికి రా? రే రే ఎక్కడికి రా? చెప్తా. హలో సార్, నేను దేవాని. సార్, అర్జెంటుగా ప్రొఫెసర్ శశికుమార్ది అపాయింట్మెంట్ తీసుకోండి సార్. సార్, ఆయన నుంచి మనకి మంచి న్యూస్ వస్తుంది, మన ఛానల్కి మంచి పేరు వస్తుంది. అర్జెంటుగా చెయ్యండి. ఓకే సార్. ఏదే మన చూసి భయపడిపోయినట్టుంది. ఎక్కడున్నావా? సరే వస్తున్నానండి. అలాగే అది అమ్మా, ఏంటి చిన్న గుంటలను ఏడిపించేస్తున్నావు, కుర్రోళ్ళని కుదిపేస్తున్నావట. చూడ్డానికి శాటిలైట్ కోసం ఏడిచే సంటి పిల్లలాగున్నావు. వాళ్ళతో ఏంటి ఎట్టుకుంటే పెద్దోళ్లతో ఎట్టుకోవాలా? ఇగో రేసుగాని చేస్తే కుర్రోళ్లతో చేస్తే కిక్కుండదు, నాలాంటి గుర్రాలతో చేస్తే కిక్కు వస్తుంది. చేస్తావా అని అడుగుతున్నాను. ఏం మాటలు రావా? ఏంటి చదివేసుకుంటున్నావు? పరీక్షలేటి మాట్లాడు. అప్పో అమ్మో, చూడడానికి ఎంత ఏ విసిరిసిరిందా? అబ్బా, నొప్పులు పుట్టేసినంతే. అమ్మా, అబ్బో, అమ్మ గుడ్, అమ్మ తల్లే, నీకు తండ్రి తల్లే. అప్పా తల్లే, బయటికి వెళ్తే బతకనివ్వట్లా, ఇంట్లో ఉంటే నువ్వు బతకనివ్వటంలా. వాళ్ళు బయటికి వెళ్ళక ఇంట్లోనే ఉండక ఏడ చూస్తారమ్మా. నీకు దండం పెడతా తల్లి, అల్లొదిలే తల్లి, అల్లొదిలే అమ్మా.
వాళ్ళని వదిలేమ్మా, నీకు దండం పెడతా, అలాగే చూడకమ్మా. ఏయ్, చెప్తే వినపడదా? ఇందాక నుండి కొడుతున్నావు. బయటికి వెళ్ళి ఒకసారి సమాజంలో ఏం జరుగుతుందో చూడు. బయటికి వెళ్తే చస్తారు అని చెప్తున్నారు, అందుకని వీళ్ళు ఇంట్లోనే చేస్తున్నారు. ఇంట్లో కూడా చావనివ్వా? ఏంటే ఏం చూస్తున్నావు? నా కళ్ళేవా? నేను చూడలేనా? నేను చూడగలను అంటే కొట్టేస్తావా? మనిషి అనే గౌరవం కూడా లేదా? నీకన్నా ఎంత పెద్దోడ్నా నేను? అమ్మ కొడితే పళ్ళలో అప్పగా అమ్మ మళ్ళీ కొట్టిన నేతనికి వరకు రాకుండా చేసావని. అబ్బా, సిగ్గు లేకపోయినా బతుకొచ్చి విగ్గు లేకుండా మాత్రం బతుకులే. అమ్మా అమ్మా అబ్బా, ఓడి నొప్పులు అమ్మా. అబ్బా లేదు, వెళ్ళిపోయింది ఇక పర్లేదు. నేను బయటికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేవా? బయట వాళ్ళకి నేను పెద్ద తోపునని చెప్పాను, నన్ను వదిలేయమ్మా, నీకు దండం పెడతా. బాబా సౌండ్లు విన్నావారా? దయ్యాన్ని ఊపేస్తున్నట్టున్నాడు. ఏమో పిసికేసావా? ఏమైంది? గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ గ్రేట్ ఏంటి? గాడ్ ఈజ్ గ్రేట్ యార్. అయిపోయిందిరా. అయిపోయిందిరా. వీడేంటి ఇలా పారిపోయాడు? దయ్యం కదా పారిపోవాలి. ఏమైంది? తమ ఇంట్రడక్షన్ లోనే తమిళ హీరో రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. సార్ హాలీవుడ్ రేంజ్ లో పైకి వెళ్ళి రెచ్చిపోయి ఉంటారు. మేడం అంత మించి కదా ఒంగోబెట్టి ఫుల్ గా రుద్దుంటారు. నిజం చెప్పరా, ఎవడాడు? ఐపీఎల్ మ్యాచ్ లో గ్రౌండ్ ఉంటది కదా, అది క్లీన్ చేసే పని చేస్తుంటాడు. మనకేమైనా పనికి వస్తాడేమో అని. ఇప్పుడు ఏం చేద్దాం రా? డాన్స్ చేద్దామారా? ఆడితో కాదు గాని నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు, ఆడిని పిలిపిస్తాను. రెడీగా ఉంటది కొట్టడానికి. నువ్వేమనవే శాంతి? నీ అలాగే అప్పో. చూడు దేవా, తను దేనికో భయపడి టోటలీ మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. దానికైతే నార్మల్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. అలా అయితే తనకేదో దెయ్యం పట్టినట్టు పైన తన రూమ్లో ఉంటే కింద శబ్దం చేయడం, ఈ సినిమాలో చూపించే దెయ్యంలాగా పూర్తిగా తన ఫేస్ మారిపోవడం ఎలా పాసిబుల్ అవుతుంది డాక్టర్? దట్స్ మ్యాజిక్. వాట్? ఎస్, డిప్రెషన్లోకి వెళ్ళిన వారు ఒక్కొక్కరు ఒక విధంగా ప్రవర్తిస్తారు. తను కూడా ఒక మెజిషియన్గా ప్రవర్తించవచ్చు. ఈ మెజిషియన్ లాగా ప్రవర్తించడం వరకు ఓకే, కానీ ఈ ట్రిక్స్ తనకెలా తెలుస్తాయి డాక్టర్? 100% తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తాడు కట్టుకుని ఎవరినైనా హెల్ప్ తీసుకుంటాం. కానీ జంతువులకి అవేవి అవసరం లేదు. జ్ఞానం ఉన్న మనుషులకి ఇవన్నీ అవసరం ఉంటుంది. జ్ఞానం లేని జంతువులకి అవేవి అవసరం లేదు. అలాగే మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిన వారు కూడా జంతువుల వల్లే ప్రవర్తిస్తారు. దాని గురించి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, చెప్పినట్టు చేయండి. అలాగే డాక్టర్. సరే సార్. వైషు, నీతో మాట్లాడాలి. ఏంటి? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. ఒకసారి చెప్తే అర్థం కాదా? లేక మెంటల్ గట్ట ఎక్కిందా? మెంటల్ ఎక్కింది నాకు కాదు, నీకే. కొవ్వు పట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది నువ్వు, నేను కాదు. మర్యాదగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా. వైషు, వైషు నుంచి వైషు గట్టి పట్టుకో. She got possessed. అంటే ఏంటి సార్? వైష్ణవిలో వైష్ణవి ఆత్మ లేదు, వేరే ఆత్మ ఉంది. అర్థం కాలేదు. వెయిట్, దీని పేరు డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ది సోల్. దీనిని 2 సంవత్సరాల క్రితం శశికుమార్ అనే వ్యక్తి ప్రపంచానికి పరిచయం చేశాడు. కాదు, డ్రీమ్ స్టేట్ యాక్చువల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్ ని కనిపెట్టింది నేను, శశికుమార్ కాదు. నువ్వు కనిపెట్టావా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఐఎమ్ ఏ డాక్టర్, సనా ద్విపాసన. శశికుమార్ మా సీనియర్. సార్,
రమ్మా. మనం ఇన్ని రోజులుగా దేనికోసమైతే ప్రయత్నించామో అది ఈరోజు సక్సెస్ అయింది సార్. చూడండి, వాట్? ఒక మనిషి తన నిజ జీవితంలో సాధించలేంది తన డ్రీమ్స్ రూపంలో సాధించగలిగే ప్రాజెక్ట్ సార్ ఇది. మన చిన్నప్పుడు మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మనం నిద్రపోయే ముందు ఏదైనా ఒక పనిని అనుకుని అది చెయ్యకుండా పడుకుంటే మన బాడీలోంచి ఆత్మ బయటకొచ్చి ఆ పని చుట్టూ తిరుగుతూ ఉంటుందట. పర్ సపోజ్ మనం నిద్రపోయే ముందు వాటర్ తాగాలి అని అనుకుని తాగకుండా నిద్రపోతే మన బాడీలోంచి ఆత్మ బయటకొచ్చి ఆ వాటర్ చుట్టూ తిరుగుతుందట. కానీ అది మనకు గుర్తుండదు. కానీ సార్, మన బాడీలోంచి ఆత్మ బయటికి రావడం నిజమే, కానీ ఆ బాడీ నుంచి ఆత్మ 2-3 ఫీట్స్ దూరమే ఉంటుందంట. కానీ నేను కనిపెట్టింది అలా కాదు సార్. మనిషి బాడీ నుంచి ఆత్మ ఎంత దూరమైనా పంపించచ్చు. సపోజ్ మన నిజ జీవితంలో తాజ్మహల్ చూడలేకపోవచ్చు, కానీ మన బాడీలోంచి ఆత్మను బయటికి తీసి తాజ్మహల్ దగ్గరికి పంపించి అక్కడున్న అందాల్ని న్యాచురల్గా అక్కడ ఎలా చూస్తామో అలాగే చూసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం అక్కడ ఏం చూసామో ఏం చేశామో అక్షరాల మనకి కళ్ళకు కట్టినట్టు గుర్తుంటుంది సార్. ఒక్కసారి చూడండి సార్. యా ప్లీజ్. వావ్, వండర్ఫుల్ దిపాసన, అమేజింగ్. దీన్ని గనక మనం ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులకి దక్కిన ఘనత నీకు దక్కుతుంది. థ్యాంక్ యూ సార్. అర్జెంటుగా దీన్ని ప్రపంచానికి పరిచయం చేయాలమ్మా. ఓకే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రేపే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తాను. దీన్ని మాత్రం సీక్రెట్గానే ఉంచు. ఓకే సార్. బాయ్ సార్. బాయ్. ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియదు అనుకున్నాను, కానీ మీకెలా తెలిసిందో అర్థం కావట్లేదు. మాకెలా తెలిసిందా? సనా, సనా, నా మాట విను సనా. సనా, సనా, వాడిని చంపేస్తే నువ్వు సూసైడ్ చేసుకున్న ముద్రలాగే ఉండిపోతుంది సనా. సనా, అది వీడి పోలీసులకు అప్పచెప్తే నువ్వు ప్రపంచానికి మహాశాస్త్రవేత్తగా మళ్ళీ పరిచయం అవుతుంది సనా. ఈ ప్రాజెక్ట్ నీ పేరు పైన మళ్ళీ మొదలవుతుంది సనా. సనా, నా మాట ఒకసారి విను సనా. వీడిని చంపేస్తా. సుధీర్, సుధీర్. సుధీర్, సరిగ్గా పడు. రేయ్, రా పట్టుకో. పద పద. డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్ని నా స్టూడెంట్ దిపాసన కనిపెట్టింది. ఆ ఘనత నాకు దక్కాలన్న స్వార్థంతో ఆ అమ్మాయి నేనే చంపేశాను.
రే దా. తీస్తా. వైశ్యు వైషు 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 ఈ జీవితంలో మేము ఎలాగో కలుసుకోలేకపోయాం. మీ ఇద్దరిని విడదీసి ఆ పాపని నేను చేయలేను. మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. ప్రాణం ఉన్నప్పుడు నేనేం సాధించలేదు. ప్రాణం లేనప్పుడు మీరు సాధించారు. నేను ఆ రోజు చనిపోయినా ఈరోజు బ్రతికాను. ప్రేమించిన వాడు పక్కనే ఉన్నాడు. నన్ను గెలిపించిన వాళ్ళు ఎదురుగా ఉన్నారు. మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. కానీ వెళ్ళక తప్పదు. వెళ్తున్నాను సుధీర్. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తున్నందుకు మీరందరూ భయపడి పారిపోతారేమో అనుకున్నాను. కానీ ఎంతో ధైర్యంతో అక్కడున్న సమస్యను ఎదుర్కొని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ సమస్యను సాధించారు. అవును సార్. ఒక గొప్ప రహస్యాన్ని బయటపెట్టి ఆ న్యూస్ మొట్టమొదట మన ఛానల్లోనే వేసినందుకు మన ఛానల్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. ఇదంతా మీ వల్లే కదా. అంతే సార్. మళ్ళీ మీ ఉద్యోగాలు మీకే ఇచ్చేస్తున్నాను. అలాగే మీకు ప్రమోషన్లు కూడా ఇస్తున్నాను. సార్ అయితే ఇప్పుడు నేను ఎండి నా ఈ ఛానల్ కి. ఇక్కడ కూర్చోరా, నేను లేచిపోతాను. వద్దులేండి సార్, వద్దులేండి సార్. వద్దు. సరే. వెళ్ళండి, వెళ్ళి జాగ్రత్తగా పని చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మై బాయ్స్, గ్రేట్ రా. ఆ యదవనే ఫస్ట్ పట్టుకుందన్నాలి. కొడితే కొట్టారు కానీ మా ఛానల్ని నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మై బాయ్స్, ఐ లవ్ యూ. ఏ సోడా వేసుకోరా. ఏ అమ్మ. ఏ నువ్వు విసికేందుకు తాగుతున్నావు? బిరుగా తాగేది నువ్వు తాగవు కదా. ఎందుకు తాగుతున్నావు నువ్వు? లిజన్, ఐ వాంట్ టు మేక్ ఇట్ టోస్ట్. టోస్ట్ రే, చెప్పు. మనం ఈ ఇంటికి వచ్చాక మన అందరం కలిసి ఒక అమ్మాయి జీవితాశయం నిలబెట్టాం కదా. దానివల్ల మన అందరి జీవితాలు బాగుపడ్డాయి కదా. అందుకే ఏదో ఒక రోజు మనం ఇల్లు కొని పడదొప్పాలరా. మొత్తం ఇల్లు అంటే కొనేళ్ళరా, ఎవరితో సహా కూడా పెళ్లి చేసుకుంటారా. ఇదే కరెక్టే. అవునరా, పెళ్లి చేసుకోండిరా. చేసుకోండి, బాగుంటది. నువ్వు ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకుంటా. ఎవరిని? అఫ్ కోర్స్ శాంతి. నేను కూడా చేసుకుంటాలే. రేపిచ్చి ఇద్దరిని ఎలా చేసుకుంటావురా? ఎలా చేసుకుంటావమ్మా? చిల్ వయసు చిల్. అఫీషియల్ అన్అఫీషియల్. నువ్వు అఫీషియల్, అదే అయితే నేను అన్అఫీషియల్. అమ్మాయి గుడ్డి, ఇది ఇక్కడ నా గుడ్డు పగల కొడుతుంటే గీత అక్కడ ఉందంటావేంట్రా? మరి అక్కడ ఎవరున్నారు?